పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. దిస్ ఇస్ భారతి. వాళ్ళ వార్తాపత్రికలోని ప్రధాన వార్తలు చూద్దాం. ముందుగా ఈనాడు చూసుకున్నట్లయితే రైతులు నష్టపోవద్దు. సో మోంతా తుఫాన్ కారణంగా రైతులకి ఎలాంటి ఇబ్బంది కలగకూడదు, రైతులు నష్టపోకూడదు అంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతల్ని, మంత్రుల్ని, అలాగే అధికారులను కూడా ఆదేశాలు జారీ చేశారు. సో ఇక్కడ చూసుకుంటే ముఖ్యమంత్రి సూచనలతోనే కలెక్టర్లతో మంత్రులు ఉత్తమ్ తుమ్మల వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సో రైతులు ధాన్యం కొనుగోలు ఏదైతే ఉందో, పత్తి కానివ్వండి, మొక్కజొన్న, వరి ఏదైనా కానీ కొనుగోలు కేంద్రాల కొనుగోలు సమయంలో ఎలాంటి ఇబ్బందులు రాకూడదు, రైతులు నష్టపోకూడదు అంటూ కూడా సీఎం అయితే సూచించారు. సో ఈ మోంతా తుఫాన్ కారణంగానే ఇప్పటికే 5 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసింది వాతావరణ శాఖ. సో పలు రైళ్లు అలాగే విమాన సర్వీసులు కూడా బంద్ అయినట్టు తెలుస్తుంది. ఇక్కడ చూసుకుంటే నూతన సిజేఐగా జస్టిస్ సూర్యకాంత్. సో కేంద్ర న్యాయశాఖకు సిఫారసు చేసిన జస్టిస్ బిఆర్ గవాయి రాష్ట్రపతి ఆమోదం తర్వాతే నియామక ఉత్తర్వులు కూడా జారీ చేస్తారు. సో వచ్చే నెల 24న బాధ్యతలు చేపట్టే అవకాశం కూడా కనిపిస్తుంది. SIR 2కు నగారా జాబితాలో 9 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాలు. నేటి నుంచే ప్రక్రియ అమలు. అర్హులైన ఓటర్లలో ఎవరిని తొలగించాం అంటూ కూడా ఈసీ స్పష్టం చేసింది. సో దొంగ ఓట్లను తొలగించేందుకే ఓట్ల సవరణ అయితే ఇప్పటికే ఈసీ మొదలుపెట్టింది. సో అస్సాంకు ప్రత్యేక ఉత్తర్వులు ఇస్తామని కూడా వెల్లడించింది. ఇందాక చూసుకున్నాం, తెలంగాణలో మోంతా తుఫాన్ ప్రభావం, అలాగే ఇప్పటికే ఏపీలో కూడా మోంతా అలజడి అయితే రేగిపోతుంది. ఇక్కడ చూసుకుంటే మజ్లిస్ బీజేపీల మధ్య పోటీ అంటూ కూడా బీజేపీ నేత రామచంద్రరావు అయితే ఇక్కడ కొన్ని కామెంట్స్ అయితే చేశారు. సో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి ఓటు వేయకుంటే మజ్లిస్ సీటు 8కి పెరుగుతాయని, మజ్లిస్ ను ఆపాలంటే కమలం గుర్తుకు ఓటేయాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు కోరారు. చూసాం కదా, మోంతా ముప్పు ఇప్పుడు ఏపీ పైన కూడా పడింది అని చెప్పుకోవడంలో సందేహమే లేదు. సో కాకినాడకు చేరువలో తుఫాను, కోస్తాకు గండం, ఏపీపై పెను ప్రభావం, తెలంగాణలో కూడా భారీ వర్షాలు. సో 2 తెలుగు రాష్ట్రాలని మోంతా ముప్పు అయితే పోంచుంది. సో ఇప్పుడు చూసుకుంటే ఏపీలో 17 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. తెలంగాణలో కూడా 8 జిల్లాలకు ఇప్పటికే అధిక వాతావరణ శాఖ అయితే ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. సో ఇప్పుడు ఈ పరంగా మనం ఇక్కడ చూసుకుంటే తెలంగాణ కన్నా ఏపీకే మోంతా ముప్పు ఎక్కువగా ఉందని కూడా తెలుస్తుంది. సో ఏపీలో తీరం అల్లకల్లోలం, విశాఖలో భారీ ఈదురుగాలులు, ఎడతెగని వర్షం కురుస్తుంది. సో అలాగే హైదరాబాద్, విజయవాడ, విశాఖ, తిరుపతికి పలు విమానాలను కూడా రద్దు చేసింది. సో 30కి పైగా విమానాలు, 97 రైళ్ల సర్వీసులు సైతం రద్దు చేసిన అధికారులు. అలాగే కాకినాడ, అమలాపురం మధ్య తుఫాను తీరాన్ని దాటే అవకాశం కూడా కనిపిస్తుందని వాతావరణ శాఖ వెల్లడించింది. తీరం దాటే సమయంలో గంటకి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీసే అవకాశం ఉందని ఇప్పటికే తీర ప్రాంత ప్రజలనైతే వాతావరణ శాఖ హెచ్చరించింది. సో దీనికి ముమ్మరంగానే పోలీస్ అధికారులు కూడా తీర ప్రాంత ప్రజల్ని సురక్షిత స్థలానికైతే తరలిస్తున్న ఒక అంశం కూడా మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే పరువు పోతుంది పట్టించుకోరా అంటూ కూడా సుప్రీం రాష్ట్రాల పైన సీరియస్ అయింది. సో వీధి కుక్కల కట్టడిపై వాటిని నిర్లక్ష్యం చేస్తుంది అంటూ కూడా సుప్రీం సీరియస్ అయింది. సో రాష్ట్రాల సిఎస్ల పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సో అంతేకాకుండా తెలంగాణ, బెంగాల్ మినహా అందరికీ సమన్లు కూడా జారీ చేసినట్టు తెలుస్తుంది. సో అఫిడవిట్లు దాఖలు చేయకపోవడంపై ఇప్పటికే చాలా సీరియస్ అయింది. సో నవంబర్ 3న సిఎస్లు స్వయంగా రావాలి అంటూ కూడా సుప్రీం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఇందాక చూసుకున్నాం, ఇక SIR 2.0 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత రాష్ట్రాల్లో నవంబర్ 4 నుంచి మొదలు పెట్టే అవకాశాలు. సో డిసెంబర్ 4వ తేదీలోపు పూర్తి, డిసెంబర్ 9న ఓటర్ల ముసాయిదా జాబితా ప్రచురణ, ఫిబ్రవరి 7న తుది జాబితా విడుదల. కనీసం 3 సార్లు ఇంటింటికి వెళ్ళి వివరాలు తెలుసుకోనున్న అధికారులు. సో దీన్ని బట్టే తెలుస్తుంది ఓట్ల సవరణ ఎంత క్షుణ్ణంగా జరుగుతుంది, ఈసీ ఎంత క్షుణ్ణంగా చేస్తుంది అని. ఇక్కడ చూసుకుంటే అత్యవసర సమయాల్లో బస్సు అద్దాలు పగలగొట్టేందుకు వాడే సుత్తిని పరిశీలిస్తున్న ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి. సో అన్ని బస్సులోని అగ్నిమాపక పరికరాలు. సో ఇటీవల కర్నూలు రోడ్డు బస్సు ప్రమాదం ఏదైతే జరిగిందో దానికి సంబంధించి 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా అప్రమత్తమైనట్టు తెలుస్తుంది. ఆ ఘటనలో సుమారు 20 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. సో దీంతో ప్రభుత్వాలు నిద్రలేచాయని కూడా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ చూసుకుంటే ఎయిర్ హోస్టెస్ తరహాలో భద్రతా సూచనలు చేయనున్న ఆర్టీసీ డ్రైవర్ ప్రయాణికులకు వివరించాలని ఆర్టీసీ ఆదేశం. సో నేటి నుంచి అమల్లోకి రానున్నట్లు కూడా తెలుస్తుంది. ఇక్కడ చూసుకుంటే సైబర్ అటాక్స్ తప్పించే వారేరి. సో ఇప్పుడు నడుస్తున్న ఈ కాలంలో సైబర్ మోసగాలు, సైబర్ నేరాలు అనేటివి చాలా పెరిగిపోయాయి. కానీ వీటిని అరికట్టేందుకు స్టాఫ్ అంటే ఆ నిపుణులు తక్కువయ్యారు అంటూ కూడా తెలుస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 48 లక్షలకు చేరుకున్న సైబర్ సెక్యూరిటీ ఉద్యోగ శాఖలు. సో నిపుణులకు ఉన్న డిమాండ్
సప్లై మధ్య నానాటికి పెరుగుతున్న వ్యత్యాసం. భారత సంస్థలపై వారానికి సగటున 3,233 సైబర్ దాడులు. దాడుల కోసం ఎక్కువగా కృత్రిమ మీద సాంకేతికత వాడుతున్న హ్యాకర్లు. చెక్ పాయింట్ థ్రెట్ ఇంటెలిజెన్స్ నివేదికలో వెల్లడైంది ఈ విషయం. ఇక్కడ చూసుకుంటే జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే ఒక ఆటోలో పర్యటిస్తున్నారు. సో ఆటో ఓనర్లు డ్రైవర్లుగా మారుతున్నారు. కాంగ్రెస్ పాలనలో ఆటో డ్రైవర్ల పరిస్థితి దిగజారింది అంటూ కూడా కామెంట్ చేశారు. వారిని ఆదుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తాం. ఆటోలో ప్రయాణించిన కేటీఆర్ అలాగే హరీష్ రావు బీఆర్ఎస్ నేతలు సైతం జూబ్లీహిల్ ఫైట్ మొదలైన విషయం మనందరికీ తెలిసిందే. సో అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి నేరుగా సీఎంఏ రంగంలోకి దిగారు. సో హీట్ ఎక్కిన ఉప ఎన్నికల జోరు. సో నేడు సినీ కార్మికుల అభినందన సభ నియోజకవర్గంలో 5 రోజులు సీఎం రోడ్ షో నిర్వహిస్తారు. అలాగే నియోజకవర్గాన్ని చుట్టేస్తున్న కేటీఆర్, హరీష్ రావు, కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల పరస్పర ఫిర్యాదులు. సీఎం ప్రచారంపై పొన్నం ఆధ్వర్యంలో ఏర్పాటు. ఎన్నికలపై మహేష్ సమీక్ష. పాల్గొన్న బట్టి మీనాక్షి. ఒక్కో కాంగ్రెస్ నేతకు 100 మంది ఓటర్ల బాధ్యత కూడా పార్టీ హైకమాండ్ అయితే అప్పచెప్పినట్టు తెలుస్తుంది. ఇందాక కూడా చూసుకున్నాం. ఆటో డ్రైవర్ల బ్రతుకు ఆగం అంటూ కూడా కేటీఆర్ చేసిన కొన్ని కామెంట్స్. ఇక మూసీ రివర్ ఫ్రంట్ కి సంబంధించిన ఒక అప్డేట్ మనకి ఇక్కడ ఉంది. మూసీపై ముందుకు. సో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాస్టర్ ప్లాన్ ని సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. సో అదే మాస్టర్ ప్లాన్ కి సంబంధించిన అప్డేట్ పాయింట్స్ మనకి ఇక్కడ ఉన్నాయి. 734.7 ఎకరాల భూమిని కేటాయిస్తూ CCLA ఉత్తర్వులు జారీ చేసింది. సో వనరుల సమీకరణకు వేగంగా ముందుకు సాగుతుంది ప్రభుత్వం ప్రస్తుతం. సో 4,100 కోట్ల నిధుల కోసం ADBతో కొలిక్కి వచ్చిన ఒప్పందం. సో నిధుల కేటాయింపుతో ఒక కొలిక్కి వచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఒప్పందం కుదుర్చుకున్నట్టు కూడా తెలుస్తుంది. సో మరి పనులు ఎప్పుడు జరుగుతాయి అనేది మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే ఆస్ట్రేలియాతో జరిగిన చివరి వన్డే మ్యాచ్లో క్రికెటర్ శ్రేయాస్ కు తీవ్ర గాయం తగిలిన విషయం మనకి ఇదివరకే తెలిసింది. సో ఇమేజ్ లో కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో బాల్ ని క్యాచ్ పట్టే సమయంలో ఆయనకి తీవ్ర గాయం అయితే తగిలింది. సో వెంటనే అతని పరిస్థితి గమనించి వెంటనే టీం సిబ్బంది ఎవరైతే ఉన్నారో వెంటనే హాస్పిటల్కి తరలించారు. ప్రస్తుతం శ్రేయాస్ పరిస్థితి ఎలా ఉంది అనేది తెలుసుకుందాం. సో రక్తస్రావం అలాగే 2 రోజులు ICUలోనే ఉండాలి అంటూ కూడా వైద్యులు అయితే సూచించారు. సో సోమవారమే ప్రత్యేక వార్డుకు తరలిస్తారు అంటూ కూడా ఇప్పటివరకే హెల్త్ బులెటిన్ శ్రేయాస్ కి సంబంధించిన ఒక హెల్త్ బులెటిన్ కూడా వైద్యులు విడుదల చేశారు. సో వేగంగా కోలుకుంటున్న క్రికెటర్ వారం పాటు అబ్జర్వేషన్లోనే ఉండాలి అంటూ కూడా డాక్టర్స్ అయితే ఇప్పటికే మెన్షన్ చేశారు. ఫిలిం ఛాంబర్ ను కాపాడుకుంటాం, అంగుళం కూడా బయట వాళ్ళకు దక్కనివ్వం. సో డెవలప్మెంట్ పేరు ఎవరికో కట్టబెడతారా అంటూ కూడా సినీ ప్రముఖులు అయితే కొంతమంది ఇక్కడ ధర్నా చేసిన ఒక ఇమేజ్ ని మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో ఛాంబర్ భవనాన్ని నవీకరించాలి టాలీవుడ్ ప్రముఖులు డిమాండ్ చేస్తున్నారు. సో కొవ్వొత్తులతో ర్యాలీ చేశారు. ఇక వెలుగులో ప్రధానంగా చూసుకుంటే సో ఇందాక చూసుకున్నాం ఒక వీధి కుక్కల కేసులో సుప్రీం రాష్ట్రాలపై సీరియస్ అయిన ఘటన ఇందాకే చూసుకున్నాం. సో ఇక్కడ చూసుకుంటే డిజిటల్ అరెస్ట్లపై ఏం చర్యలు తీసుకుంటున్నారు. సో కేసుల ఎంక్వైరీకి ప్లాన్ రూపొందించాలని CBIకి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అలాగే అన్ని రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలకు కూడా నోటీసులు జారీ చేసింది. సో సైబర్ కేసులో దర్యాప్తు పురోగతి వివరాలు సమర్పించాలి అంటూ కూడా సుప్రీం సీరియస్ అయిన విషయాన్ని మనం ఇక్కడ చూసుకోవచ్చు. గిగ్ వర్కర్లు ఇక స్పెషల్ ప్రత్యేక శ్రామిక వర్గంగా గుర్తింపు. సో ఈ ఆన్లైన్ ద్వారా మనం బుక్ చేసుకునే గిగ్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో లైక్ ఇన్స్టామార్ట్ కానివ్వండి, స్విగ్గీ, జొమాటో, మనం ప్రతి అవసరాలకి ఆన్లైన్ నుండి మనుషులు బుక్ చేసుకునే వాళ్ళకి ఇప్పుడు వాళ్ళకు కూడా ప్రత్యేక శ్రామిక వర్గంగా గుర్తింపు వచ్చే అవకాశం మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో హైదరాబాద్ కేంద్రంగా వెల్ఫేర్ బోర్డు ప్రత్యేక ఫండ్స్ స్కీమ్ ఆరోగ్య ప్రమాద బీమా. సో తుది దశకు చేరిన గిగ్ వర్కర్ల రిజిస్ట్రేషన్ సామాజిక భద్రత సంక్షేమ బిల్లు. సో ఇప్పటి వరకు వీళ్ళకి ఎలాంటి బీమా కానివ్వండి, ఎలాంటి రిజిస్ట్రేషన్ కానివ్వండి ఉండేటివి కాదు. సో ప్రభుత్వం ఒక స్టెప్ ముందుకేసి ఇలాంటి ఒక స్కీమ్ ని తీసుకురావడం అనేది చాలా గొప్ప విషయం అనే చెప్పాలి. సో జాబ్ నుంచి తొలగించాలంటే 7 రోజుల ముందే నోటీస్ ఇవ్వాల్సిందే. పని కేటాయింపులు తొలగింపుల్లో వివక్షకు చెక్ పెట్టేలా అల్గారిథం ట్రాన్స్పరెన్సీ, అలాగే వర్కర్లు అగ్రిగేటర్ల మధ్య వివాదాల పరిష్కారానికి గ్రీన్వెన్స్ రెసిడెన్షియల్. సో ఆ పైన అపిలేట్ అథారిటీస్ కూడా ఉంటాయి. సో ఇక్కడ చూసుకుంటే 4 లక్షల మంది గిగ్ వర్కర్లకు మేలు చేసేలా బిల్లును తెస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. త్వరలో కేబినెట్ ముందుకు యాక్ట్ గా మారితే గిగ్ వర్కర్లకు సమగ్ర చట్టం తెచ్చిన తొలి రాష్ట్రం తెలంగాణనే అవుతుంది. సో గిగ్ వర్కర్ల కోసం ఆలోచించిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వమే అవుతుంది అంటూ కూడా మనకి ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది.
ఇక్కడ చూసుకుంటే అభివృద్ధి కావాలంటే బీజేపీకే ఓటెయ్యాలి, బీజేపీ గెలవాలి అంటూ కూడా ఇక్కడ ఎంపీ లక్ష్మణ్ చేసిన కామెంట్స్ ఇవి. సో కాంగ్రెస్ కు ఎంఐఎం బి టీం లాంటిది అంటూ కూడా ఆయన కామెంట్ చేశారు. సో ఆ రెండు పార్టీలు చేతులు కలిపి ప్రజల్ని మోసం చేస్తున్నాయి. జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ ముసుగులో ఎంఐఎం అభ్యర్థి నామినేషన్ దాఖలు చేశారు అంటూ కూడా ఆయన ప్రచారంలో భాగంగా చేసిన కామెంట్స్ ఇవి. మత రాజకీయాలు మజ్లిస్ కు అలవాటైందని కూడా కామెంట్. ఇక్కడ చూసుకుంటే పంటలకు తేమగండం. సో ఇప్పుడు కురుస్తున్న భారీ వర్షాలకు, మోంతా తుఫాన్ కారణంగా కురుస్తున్న వర్షాలకు ముఖ్యంగా నష్టపోతుంది రైతులు అనే కూడా చెప్పాలి. ఈ తేమ కారణంగా కొనుగోలుదారులు అటు ధర తగ్గించడమో లేకపోతే కొనుక్కోకపోవడమో లాంటివి చేసి రైతుల్ని ఇబ్బంది పెడుతున్న ఒక అంశాన్ని మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో వర్షాలతో దిగుబడులు అమ్ముకోలేక రైతుల పరేషాన్. పత్తిలో తగ్గని తేమ, ఎండని వడ్లు, ఆరని మొక్క. సో పత్తిలో 12% మించితే కొనేదే లేదంటున్న సిసిఐ. ఇదే అదునుగా అగ్గుకు కొంటున్న వ్యాపారులు. సో వడ్లలో 15% అనుమతిస్తున్న సివిల్ సప్లైర్స్. మొక్కజొన్న ఆరక ధర పలుకుతలేదు. సో తేమ పేరిట కొర్రీలు పెట్టడంపై ఆదిలాబాద్లో రైతులు ధర్నా నిర్వహిస్తున్నారు. సో తేమ పేరుతో తక్కువకి కొనుగోలు చేయడం లేదా కనీసం అసలుకే కొనుక్కోకపోవడం లాంటివి చేసి రైతులు నష్టపోయే విధంగా ప్రస్తుతం పరిస్థితి ఉందని అయితే చెప్పుకోవచ్చు. కిల్లర్ పారాక్వాట్ ప్రాణాలు తీస్తున్న గడ్డి మందు. సో ఇప్పుడున్న మనకి సూసైడ్ కేసులో 98%. సో ఇండియాలో 98% మెజారిటీ దీని వల్లే చనిపోతున్నారు సూసైడ్ కేసుల్లో అంటూ కూడా ఒక రిపోర్ట్ అయితే మనకి ఇక్కడ వచ్చింది. సో ఈ పురుగుల మందుని పంటకి వాడడం పక్కన పెట్టేసి సూసైడ్ కి వాడుతున్నారు అంటూ కూడా స్పష్టంగా తెలుస్తుంది. సో ఇప్పుడు దీన్ని బ్యాన్ చేయాలి అంటూ కూడా ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో ఈ ప్రోడక్ట్ అనేది బ్యాన్ అయింది. సో ఇప్పుడు మన దేశంలో కూడా బ్యాన్ అవ్వాలి, మన రాష్ట్రంలో కూడా బ్యాన్ అవ్వాలి అంటూ కూడా ఒక వార్త చూడొచ్చు. సో విరుగుడు లేక కిడ్నీ, లివర్, లంగ్స్ పై తీవ్ర ప్రభావం. నిమ్స్ కు వచ్చిన 500 కేసుల్లో 95%కే పైగా మృతి. కేరళ, ఒడిస్సా లాంటి రాష్ట్రాల్లోనూ ఇప్పటికే ఈ ప్రోడక్ట్ ని బ్యాన్ చేశారు. సో మన రాష్ట్రంలో నిర్లక్ష్యంపై విమర్శలు గుప్పిస్తున్నారు. సో సమస్యను కేంద్రం దృష్టికి తీసుకెళ్తా అంటూ కూడా మంత్రి దామోదర్ అయితే హామీ ఇచ్చారు. ఇక్కడ చూసుకుంటే ఒక దారుణం అనే చెప్పుకోవచ్చు. అమ్మ చెల్లెను అమ్మొద్దు, తల్లిదండ్రుల ముందు బోరున ఏడ్చిన 2 చిన్నారులు. అయినా సాధడానికి స్తోమత లేక 10 రోజుల పసిబిడ్డను అమ్మకం. నల్గొండ జిల్లాలో ఘటన. 3 లక్షలకు కొన్న గుంటూరు వాసులు. విషయం ఆలస్యంగా వెలుగులోకి. బిడ్డ తండ్రితో పాటు కొన్నవాళ్ళు దళారులపై కూడా ఇప్పటికే కేసు నమోదైంది. సో పిల్లల్ని సాధడానికి స్తోమత లేక ఒక బిడ్డని అమ్ముకున్న వైనాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. లిక్కర్ షాపుల్లో లక్కీ. వరంగల్లో భార్య భర్త అనుచరుడికి తలా 1. సో రంగశాయిపేట లేబర్ అడ్డాలో వైన్స్ ఓనర్ గా ఆటో డ్రైవర్ నారాయణ ఖేడ్ కు చెందిన 3 దోస్తులకు 3 దుకాణాలు. కామారెడ్డి జిల్లాలో 49 షాపుల్లో మహిళలకే 12 దక్కాయి. సో లక్కీ డ్రాకి సంబంధించిన అంశం ఇది. ఇవి వాటి వార్తాపత్రికలోని ప్రధాన వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి పూరా లోకల్.